ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి సార్ వెంకన్న. మాది ఇక్కడ పురాణపురం గ్రామం, మారిపేట మండలం, మహబూబాద్ జిల్లా. నేను వెస్టేజ్ విభూరు పెయింట్ పని చేస్తా సార్. పెయింట్ పని లేని సమయంలో పెయింట్ పని దొరకనప్పుడు ఆటో దొరుకుంటా. ఆటో ఉన్నది. అయితే ఈ వెస్టేజ్ నాకు ఎట్లా పరిచయం ఏంటంటే, నేను ఈ వెస్టేజ్లకు రావటం ఏంటంటే, నాకు ఇది తెలుసు కానీ మా ఊళ్ళే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఊళ్ళే నాకు ఎరికే. ఇది ఊళ్ళో అంటే మా ఊళ్ళో చెప్పారు, నాకు ఒక 2-3 చెప్పారు నా పక్కన ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళంతా నాకు క్లారిటీ ఇవ్వలేదు. ఏదో వెస్టేజ్ చేస్తావా అన్న, ఉన్నది వస్తావా అంటే, నేను కదా వేస్ట్ కంపెనీ పేరే అర్థంలో వేస్ట్ ఉందని అన్న వాళ్ళని గట్టించిన. కానీ వాళ్ళు కూడా పెద్దగా ఏమి మీటింగ్ లో పోయి ఏం పెద్దగా వాళ్ళే నిలబడలేరు. వాళ్ళు ఇప్పుడు కూడా నిలబడలే ఆడ నాకు చెప్పిన వాళ్ళు. అయితే నేను ఇది వాళ్ళు చెప్పినాక చాలా రోజుల తర్వాత, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత, 3-4 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్ లో పనికి వెళ్ళిన. అక్కడ పెయింట్ పని ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఒక 2-3 రోజులు పని చేసుకొని వచ్చేది అన్నమాట. ఇట్లా పోయి వలస కూలి లెక్క ఆడ వర్క్ ఉన్నప్పుడు పోయి చేసుకొని వస్తున్నా. అంటే ఆ రోజు సమయం లాస్ట్ రోజు అయిపోయింది పని. అక్కడ సెమీ క్రిస్మస్ ప్రేయర్ జరుగుతా అంటే అక్కడ మా వాళ్ళు ఉన్నారు, అక్కడ ప్రేయర్ రమ్మంటే నేను వెళ్ళినా. ఎక్కడ అది బోరబండల హైదరాబాద్ లో పోవటం వల్ల అక్కడ ఏమైందంటే, నాకు వాళ్ళు ఈ సురేష్ సార్ కూడా నాకు తెలియదు, రాములు సార్ కూడా నాకు తెలియదు. అయితే నేను ఆడ ప్రేయర్కి వెళ్ళినా. ఆడికి వెళ్ళినప్పుడు ఓ మీటింగ్ లెక్క అక్కడ సురేష్ సార్ వచ్చిండు, రాములు సార్ వచ్చిండు. ఈ రాములు సార్కు సురేష్ సార్ పరిచయం అయ్యింది అన్నమాట. వీళ్ళ రాములు సార్ వాళ్ళ తమ్ముడాను వాళ్ళు కొంతమంది నాకు కొంచెం పరిచయం. వాళ్ళు అక్కడ కలపడం వల్ల ఇట్లా సార్ ఒకటి కంపెనీ ఉంది వెస్టేజ్, హోమ్ మీటింగ్ లెక్క పైన కింద ప్రేయర్ ఉంటే పైన హోమ్ మీటింగ్ లెక్క ఒక 7-8 మందిని పైకి పిలిచాడు సారు. నన్ను కూడా పిలిచింది, అందులో రండి సార్ అన్నాడు. నేను అది అక్కడ పిలవటం వల్ల నేను ఏమనుకున్నా అంటే, నన్ను పిలవడం నాకు ఎరికే సార్ వెస్టేజ్ అంటే ప్రొడక్ట్స్ ఉంటాయి అందులో ఇలా ఉంటాయి సార్ అంటే, అవును సార్ అన్నాడు. నేను ఆర్టీసీ కండక్టర్ సార్ అన్నాడు. ఆర్టీసీ కండక్టర్ అనేసరికి కొంచెం నాకు ఆలోచన వచ్చింది. ఆర్టీసీ కండక్టర్ ఏంది ఇంత రీతి దానికి ఇక్కడ ఉన్నాడు, 8-9 అవుతుంది అప్పటికి. అప్పుడు సార్కు 25,000 వస్తున్నాయి. ఆర్టీసీ కండక్టర్ 30,000 పైన ఉంటాయి, 40,000 దాకా ఉంటాయి సీనియర్కు. ఇంకా కొంచెం సీనియర్ 40-50 దాకా ఉంటాయేమో ఓటీ గిట్ట చేసుకుంటే. సరే ఏదైనా ఏమైనా కూడా గవర్నమెంట్ జాబు. సారు వెస్టేజ్ అంటాడు, ఏంది ఇది అంటే దీంట్లో ఏమున్నది అంతగానో. ఇక్కడికి వచ్చిన కొద్దిగా ఆలోచన తట్టింది నాకు. మరి ఏం చేయాలి సార్ నాతో ఒక 6 నెలలు సంవత్సరం పాటు జర్నీ చేయండి, డబ్బులు ఇప్పిస్తా అన్నాడు. అంటే డబ్బులు ఇప్పిస్తా అంటే మనకు ఆశ ఉంటది కదా సార్. ఈ బిల్డింగ్ ఎక్కి పెయింట్ వృత్తి లేనప్పుడు మళ్ళీ ఆటో తోలి ఇదంతా ఏంది, మంచిగా మార్కెటింగ్ మంచిగా సూటు బూట్ వేసుకొని సార్ మంచిగా టక్ వేసుకొని వైట్ షర్ట్ వేసుకోవాలని మంచిగానే. అది మనకు సెట్ కాదు కదా. నేను చేసేది రంగుల పని, చేసేది ఆటో తోలుడు, దానికి దీనికి పొందన కుదరదని ఆలోచన వచ్చేది. సరే సార్ ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళు చూసినా, నేను చాలా మంది చూసినా కానీ అట్లా ఉండరన్నమాట. ఇక మనకు దాని 20 మనకి పెద్ద చదువుకున్నది కూడా చిన్నప్పుడు చదివినా 6-7 వరకు చదివిన, 7 సగం చదివిన. ఇక కానీ ఆగిపోయింది. వాయిస్ ఓకేనా సార్? హలో సార్. హలో క్లియర్ మాట్లాడండి. క్లియర్ సార్ మాట్లాడండి. క్లియర్ సార్. అంటే మరి నా సెకండ్ మీద మాట్లాడుకున్న పోతే సార్ ఓకే సార్ మాట్లాడండి. అయితే సార్ అదే ఈ చదువేం పెద్దగా లేదు సార్ మనకు. ఇక సరే ఇక సారు చెప్పటం వల్ల సార్ మాటకు లోబడ్డా. మరి ఏం చేయాలి సార్ అంటే, ఐడి ఇవ్వండి సార్ అన్నాడు. ఓకే సార్ అంటే అక్కడనే ఆధార్ కార్డు ఇచ్చేసిన, ఐడి ఇచ్చిండు, ఐడి కొట్టిండు. మరి నేను ఏం చేయాలన్నా, ఏం చేయాలంటే ఒక మీటింగ్ రమ్మంటే నేను హైదరాబాద్ నైట్ వెళ్ళి వచ్చిన, అక్కడి నుంచి వెళ్ళి వచ్చినాం, ఇంటికి వెళ్ళి వచ్చినాం ఊర్లకు. అంటే 200 కిలోమీటర్ దూరం హైదరాబాద్కు మా ఊరుకు. వచ్చినాక 3 రోజుల తర్వాత మీటింగ్ ఉంది హైత్ నగర్ లో.
స్టోర్ మీటింగ్. అది ఎవరంటే పాండు సార్ది, శ్రీను సార్ది, బీబీ మేడంది, అంతా మొత్తం సార్ అసోసియేషన్ మొత్తం, పాండు సార్ అసోసియేషన్, సురేష్ అందరూ ఉన్నారు అన్నమాట. నన్ను రమ్మని నేను పోయినా 10 మీటింగ్ కానీ నేను 9కే వచ్చున్నాడా స్టోర్ ముందు. అప్పుడే ఒక్కొక్కరు వస్తారు. ఇక వచ్చినాక వచ్చి మీటింగ్లో కూర్చున్నాం, మంచిగా మీటింగ్ విన్నా. మీటింగ్ వినడం వల్ల చాలా నాకు కనెక్ట్ అయింది. అసలు చేస్తే వెస్టేజ్ చేయాలి, ఎందుకంటే అక్కడ చెప్పే వాళ్ళ డబ్బులు చెక్కులు ఇక అనేసరికి నాకు ప్రాణం ఆగలేదు. ఇక నాకు అసలు పిచ్చి వేసినట్టు అనిపించింది. ఇక ఇంత మంచిగా ఉంది మీటింగ్, నేను ఎక్కడ ఎన్నో మీటింగ్ విన్నా అయిపోయినా కానీ అది నాకు అంత కనెక్ట్ కాలే, అంత అనిపించలేదు. నాకు చూసి లేదు ఆడ. వీళ్ళందరూ డబ్బులు వస్తాయంటారు కానీ ఒక్కరు కూడా మా ఊరు లేరు, మా ఏరియా వాళ్ళు లేరు. మొత్తం మళ్ళీ పట్టిన ఒక డౌట్ ఉంది కొంచెం. సరే ఇక మీటింగ్ అన్నాక సార్ కలిసాడు, నాకు ఓకే అన్నాడు. ఏం చేయాలి సార్ అన్న? ఒక ప్రోడక్ట్ కొనుక్కో అన్నాడు. ఓకే అన్న. ఒక ప్రోడక్ట్కు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డబ్బాను టీ పొడి, జీతా టీ పొడి, సబ్బు పేస్ట్ వాడుకున్నా. తర్వాత నేను ఏం చేశానంటే మీటింగ్ రావడం, మీటింగ్ వచ్చిన మీటింగ్ విన్నాక మంచి కనెక్ట్ అయింది. కనెక్ట్ అయినాక ఒక్కొక్కరు లక్షలు వస్తాయంటే డబ్బులు వస్తున్నాయి. నేను ఇంత హార్డ్ వర్క్ చేసిన, ఇన్ని పనులు చేసిన, ఏది పెయింట్ పని 20 ఫీట్ల లిచ్చరెక్కి జూల దిగి 10 ఫీట్ల ఫ్లోర్లో జూల దిగి పెయింట్ వేసి అంత నాకు నాలెడ్జ్ బిల్డింగ్లు ఇంత మెయింటైన్ చేస్తాను కదా. ఈ చిన్న చిన్న బుడ్డ పోరగాళ్ళకి వీళ్ళు 1,00,000 తీసుకుంటారు, 50,000 తీసుకుంటారు. సార్ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది చూడండి, సిగ్నల్ లేదన్నా. రెండు ఈ చదువుకుంటే కానీ ఈ గవర్నమెంట్ జాబులకు ఎలా సాధ్యమైంది? వీళ్ళు డ్యూటీలు పెట్టి ఇది చేయాలి, మరి ఆబ్సెంట్ అయితే వాళ్ళకి జీతం రాదు. మనది స్ట్రైట్ అప్ సార్. వాయిస్ కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది, కొద్దిగా సిగ్నల్ లో ఉండండి. సరే సార్, సిగ్నల్స్ వచ్చినా సార్. ఓకే సార్. హలో, ఇప్పుడు ఓకే సార్? క్లియర్, మాట్లాడండి. ఇంత మంచిగా వీళ్ళు ఇంత తీసుకుంటారు, నేను తీసుకోను. అసలు ఇది ఏంది ప్రోడక్ట్, మరి నడుతుందా, ముందు ఊదా వెనక పోతుందా, ఈ ప్రోడక్ట్ ఎట్లా ఉన్నది, ఫస్ట్ ప్రోడక్ట్ క్వాలిటీ చూడాలి అని నాకు నడునొప్పి సార్. ఎన్నుపూస ప్రాబ్లం అయితే ఆ ఎన్నుపూస ప్రాబ్లంకు ఉన్నాయా సార్ అడిగినాను, సార్ని అడిగినాను. అయితే ప్రోడక్ట్ ఉన్నాయా సార్ అంటే ఎన్నుపూసకు ఉన్నాయంటే నా నొప్పులు ఉన్నాయన్నాడు. అందరు కూడా వాళ్ళ టెస్ట్ అని చెప్పడం వల్ల ఒక సీన్ సార్కు వాళ్ళ అమ్మకు గ్యాల్బిడ రాళ్ళు ఉండటం వల్ల వాడటం వల్ల బాగున్నాయని, బీబీ మేడంకి ఆ మేడం వాడటం వల్ల ఆమెకు ఇట్లా తగ్గిందని చెప్పడం వల్ల చాలా మంది మనీషా మేడం ఇట్లా మాకు వాడటం వల్ల తగ్గినాయని చెప్పడం వల్ల నాకు ఉన్నాయి కదా, నాకు కూడా నడు నొప్పి ఉందని సార్ని అడిగితే సార్ ఇచ్చిండు. డిస్క్ ప్రాబ్లం, డాక్టరు ఆపరేషన్ చేయాలని చెప్పిండు, రెస్ట్ తీసుకోవాలని చెప్పిండు, పని చేస్తే నీకు ప్రాబ్లం అయిందని చెప్పిండు. సరే అని నేను ఇక మరి ఇలా ఉన్నాయి కానీ నేను బయట అక్కడ వాడతాను ఈ ఆయుర్వేదిక్ ఇలా మెడికల్ షాపులో అవి నెలకు 5,000 దాకా అవుతాయి అన్నమాట. అవి 5,000 దాకా అవుతున్నాయి, ఏమాత్రం పెద్దగా ఏం రిజల్ట్ రాటే. సార్ మరి నేను ఆడ వాడతాను కదా, మరి ఇలా ఉన్నాయి కదా మాకు ఉన్నాయి అయినా అడిగిన. మాకు ఉన్నాయి సార్, నెంబర్ 1 ఉన్నాయి అన్నాడు. సరే నేను తీసుకో, ఎంత అయితే సార్ అంటే చూస్తే ఎంత 2,500 అయినాయి అంతే. బయట వచ్చాడు 5,000 దాకా నెలకు. ఇట్లా మాకు వచ్చి నీకు 2,500 వస్తాయి, 2 నెలలకు వస్తాయి మంచిగా తీసుకున్నా. వాడిన మంచిగా 2 నెలలు వాడేసరికి మంచి రిజల్ట్ వచ్చింది నాకు. కాలు తిమ్మిరి ఉండేది అనమాట, ఇట్లా మొత్తం ఇది గుంజేది సయాటిక లెక్క. 2-3 లక్షల దాకా పెట్టాను సార్ దానికి, బాగా 1,00,000 రూపాయల దాకా పెట్టినా, 2 లక్షల దాకా. కానీ ఏమాత్రం రిజల్ట్ రాలే ఎక్కడ కూడా. మనం ఇలా వాడుకున్నా మంచి నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది. ఆటో 30 కిలోమీటర్లు తోలితే నాకు కాలు తిమ్మిరి వచ్చేది అన్నమాట, మొత్తుబారినట్టు ఎట్లా అయ్యేది. ఇప్పుడు 200 కిలోమీటర్లు తోలినా ఆటో తోలితే ఏం రావట్లే, ఆ సప్లిమెంట్ వాడతాను. సూపర్ రిజల్ట్ వచ్చింది సార్. అయితే ఈ రిజల్ట్ వచ్చింది కదా, ఇంత మంచిగా ఉన్నది అనుకున్నా. దీన్ని ఏదే విధంగా నేను పట్టుకొని చేయాలి. 10 మంది చెప్తే డబ్బులు వస్తాయి, నేను వాడుకున్నందుకే నాకు డబ్బులు మస్తు డబ్బులు వచ్చినాయి, బాగా వస్తాయి. అగ్రికల్చర్ ఎట్లుంది రిజల్ట్ అని అగ్రికల్చరు చెక్ చేసిన. అగ్రికల్చరు మరి వాళ్ళ పొలాల కాడికి పోయి మరి వేయించిన, వాళ్ళకు ఇట్లా వేసుకోమని చెప్పిన.
వేసుకోవడం వల్ల వాళ్ళది కూడా మంచి రిజల్ట్, నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది. అలా మా పక్క ఊరు మాతో పాటు మా చర్చికి వస్తాడు, అతనికి ఇస్తే నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది. సరే నువ్వు రిజల్ట్ వచ్చింది కానా, ఓకే మరి ఏం చేస్తావు అంటే, అన్న ఏం చేద్దాం ఇట్లా ఉన్నాయన్నా, మరి ఇట్లా డబ్బులు కూడా ఉన్నాయరా చేస్తావంటే, మరి ఏం చేయాలని అంటే కొనుక్కున్నాడు. అతను కొనుక్కుంటూ ఆయిల్ ఇట్లా వాడిని కానీ మామూలుగా ఉన్నాడు. అయితే ఒక మీటింగ్ రా అన్నాను. మీటింగ్ రా అంటే ఆయన మీటింగ్ రాలేదు. ఫస్ట్ మీటింగు అక్కడ నేను హైదరాబాద్ ఇన్ని వచ్చినా కదా, వచ్చినాక ఇక్కడ అతను చెప్తే మీటింగ్ రాలే. అయితే ఒక బంగ్లా కాడ ఒక మీటింగ్ పెడదామని నేను సార్తోని, ఈ ప్రోడక్ట్ అయితే ఓకే బాగుంది, ఇక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, నాకు నచ్చింది. ఇక నాకు నచ్చినాక ఇంకేముంది, నాకు ఎన్నుపూస డిస్క్ ప్రాబ్లం రిజల్ట్ వచ్చింది. మా మేడానికి ఆమె గ్యాస్ ఫాము ఆమె తగ్గింది, ఆమె మంచిగా వచ్చింది, ఆమె మంచిగా ఉంది. ఇది ఆయిల్ కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల, టీ పొడి వాడటం వల్ల. సరే ఇది చెప్పితే మనకు డబ్బులు వస్తాయనగా మరి మీటింగ్ పెట్టాలి సార్ అన్న. రాహుల్ సార్ నాకు పరిచయం అయింది అన్నమాట. సురేష్ సార్ పెద్దగా నాకు పరిచయం లేడు, ఎందుకంటే సురేష్ సార్ ఎక్కువ పరిచయం లేదు. ఐడి కొట్టే కూర్తా ఆడ మనకి ఆయనతో మన ఫోన్ కాంటాక్ట్ లేదు, ఫోన్ నెంబర్ కూడా తీసుకోలే. ఈ రాహుల్ సార్తోనే ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఉన్నాం. అయితే సార్ మీటింగ్ మరి హలో వాయిస్ ఓకేనా సార్? సార్ క్లియర్ మాట్లాడు సార్. మీటింగ్ పెడదాం సార్ అంటే ఓకే సార్ మీటింగ్ పెడదాం సార్ అంటే సరే అన్నాడు. అయితే బంగ్లా కాడ మరిపేట బంగ్లాలో మీటింగ్ స్టార్ట్ చేసినామట. ఫస్ట్ స్టోర్ మీటింగ్ పెడదామని. అయితే అక్కడ పోయినా, మరి మీటింగ్ పెట్టాలని స్టోర్ అడగాలని పోతే ఆ స్టోర్ లో ఉన్న సార్ ఉంటే నన్ను ఇక మన కొత్త వాళ్ళం కదా, వాళ్ళు కొంచెం చిన్న చూపు చూసింది అక్కడ ఉన్న మేడం వల్ల. ఇక అన్న చూసినా మనం ఏం పెద్ద పట్టించుకోలేదు. స్టోర్ మేడం మీటింగ్ పెట్టుకోవాలి మేడం స్టోర్ అంటే అన్నారు. ఆ స్టోర్ ఎట్లుందంటే బూజు బట్టి పడవ పడ్డది ఉంటుంది కదా సార్, ఇడ్స్పిట్ ఇల్లు లెక్క, ఆ టైప్ ఉంది అన్నమాట ఆ స్టోరు. ఇది నేను చూసిన షట్టర్ ఓపెన్ చేసి చూస్తే మన మీటింగ్ అయిన హాల్ ఎట్లుంటది, రోజు మీటింగ్ అయ్యంటే ఆడ మీటింగ్ లేదు, గిటింగ్ లేదు, ఎంత పడవబడి ఉంది. ఆ పొడక తీసుకొని మొత్తం నేనే ఊగిన స్టోర్ అంతా తేడగా దులుపుకున్నా. మొత్తం దులిపేసి తేడా ఊకొని ఆడ పక్క ఉంచి, ఇక వాళ్ళు ఎట్లుందంటే వాళ్ళకి ఇక్కడ మీటింగ్లు ఏమి లేవు అనమాట. ఈ ఏరియాకి ఎంత లేవు, ఎంత వస్తారు జాయిన్ అవ్వడు, 2 రోజులు ఉండి పోవుడు అది ఈ ఏరియా మొత్తం. అయితే మొత్తం తేడా చేసుకున్నా. నా వెంబడే పని చేసేట ఆయన ఇద్దరు, మా మేడం తెలిసిన ఒక 2 3. ఇక వాళ్ళు మొత్తం 6 ఉన్నాం సార్. అంతే మీటింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరంటే సార్ వచ్చింది, పాండు సార్ వచ్చిండు, సురేష్ సార్ వచ్చిండు, రాణికిషన్ సార్ వచ్చిండు, రాముల్ సార్ వచ్చిండు. ఫస్ట్ మీటింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక మీటింగ్ చేసింది, అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు, చాలా కనెక్ట్ అయ్యారు. మంచిగా మాకు కూడా మంచి యాక్టివ్ ఉన్నాం. ఇన్ని వాళ్ళందరూ కూడా మంచిగా కనెక్ట్ అయ్యారు. మొత్తం కొట్టినా 8 మంది 9 మంది ఉన్నాం, మొత్తం 10 మంది అందరు సార్లతో కలిపి మీటింగ్ 10 మంది లోపే. ఎవరు లేరు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు చెప్పిన అయినారు కదా. అలా అయినాక సరే ఆ మీటింగ్ విన్నాక నాకు పక్క ఊరు మాకు తెలిసిన అతను గంతాల వెంకన్న అని ఆయన ఉంటే ఖమ్మం పోయిండు. అక్కడ సైల్ సార్ మీటింగ్ ఉంది అన్నమాట ఖమ్మంలో. సైల్ సార్ మీటింగ్ స్టార్టింగ్ ఫస్ట్ సైల్ సార్ మీటింగ్ ఖమ్మం. అయితే నేను చెప్పిన సైల్ సార్ మీటింగ్ ఉందటన్నా, నువ్వు నాకు కొంచెం పని ఉంది అంటే రాముల్ సార్ ఫోన్ నెంబర్ ఇచ్చి చెప్తే అక్కడ తీసుకుపోయి కూకబెట్టి సైల్ సార్ మీటింగ్ అనగానే మనోడు చాలా కనెక్ట్ అయ్యాడు. ఇక అట్ట కొద్దిగా అక్కడి నుంచి టీమ్ స్టార్ట్ అయింది. ఇక మంచిగా కొంచెం అట్లా మీటింగ్లు తీసుకుపోవటం, అట్లా మీటింగ్ పెద్దగా కొద్దిగా పెద్దగా అయింది. ఇక ఈలోపు నాకు సపోర్టు రాముల్ సారు సపోర్ట్ ఉన్నాడు. ఇక నేను చిన్నగా ఒక సీఎన్సీ 2 సీఎన్సీ 3 సీఎన్సీ 4 సీఎన్సీలు అయిపోయినాయి. ఇక 5వ సీఎన్సీ వరకు రాముల్ సారు బంద్ అయ్యాడు. ఇక రమ్మంటే నాకు ఫోన్ కాంటాక్ట్ రావట్లేదు సరిగ్గా, నాకు ఐడి కొట్టరు రాదు సార్. ఇప్పుడు కూడా ఐడి కొట్టను, నేను ఐడి రాదు నాకు. ఎందుకంటే ఐడి అంతా వస్తుంది కానీ అది జీమెయిల్ ఐడి .com అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నాకు తెలియదు. అది అసలు నాకు ఈ సెల్ టచ్ ఫోన్ కూడా లేదు నాకు. స్టార్టింగ్ లా ఈ వెస్టేజ్కి వచ్చినా కానీ సెల్ టచ్ ఫోన్ కొన్నా. ఇందులో చాలా ఆప్షన్స్ అన్ని నేర్చుకున్నా. వెస్టేజ్కి వచ్చినా కానీ ఆటో కొన్నా, పెద్ద ఆటో తీసేసిన, అప్పి ఆటో ఉండే, బజాటీలు కొన్నా. ఎందుకంటే సిటీ గిట్ట పోదని కానీ మళ్ళా మనకు పోలీసు వాళ్ళతో ప్రాబ్లం అవుతుందని. మీటింగ్స్కి వెళ్ళాలంటే జనాన్ని మనం ఎక్కించుకోపోవాలన్నా కూడా మనం బండి మీద ఎక్కిపోతే ఒకళ్ళు పోతారు. ఆటో ఉంటే మంచి జర్నీ చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా సర్వీస్ చేసుకోవచ్చు, ఇద్దరు ఎక్కించుకొని పోవచ్చు. మీటింగ్ అయిపోతే అవసరం అంటే నా ఆటోలు ఎక్కిన వాళ్ళకు వాళ్ళని కూడా ఎక్కించుకొని పోవచ్చు, మీటింగ్ అయిపోవచ్చు అని ఆటో అదో ప్లాన్తో తీసుకున్నా ప్రెస్టేజ్ కోదామని.
ఏ పని కూడా ఆగొద్దని ఇటు పెయింట్ పని చేసే కాడ వాళ్ళకి చెప్పుకోవటం, వాళ్ళకు ప్లాన్ చేయటం, ఆ పెయింట్ పని చేసే కానీ అన్ని డెమోలు వేయటం, వాళ్ళకు చెప్పుకుంటా ఆ విధంగా వాళ్ళకి చెప్పటం, వాళ్ళ ప్రోడక్ట్ తెచ్చేయటం, ఆ విధంగా అట్లా జరిగింది. ఇక నేను ఈ సారు నన్ను పరిచయం చేసిన సారు ఆయన ఆగిపోయినప్పుడు సురేష్ సార్ నెంబర్ కూడా లేదు, ఫోన్ నెంబర్ సరిగా నా కాడ. సురేష్ సార్ నెంబరు తీసుకున్న సార్ నాకు ఐడీలు ఎటం రాలేదు సార్ మరి ఆ సార్ డ్యూటీ చేస్తున్నట్టుంది, మరి ఆ సార్కు బిజీ అంటాడు, తీరట్లేదు, మరి నాకు ఐడి కొట్టదా. సరే సార్ అయితే నువ్వు నాకు ఫోన్ చేయండి సార్ అని చెప్పిండు. సరే అని ఫోన్ చేసుకుని సార్ ఫాలో అప్ చేసుకుంటా ఆ విధంగా అట్నే చెప్పుకుంటా చేసింది సార్. ఐడి కొట్టుకుంటా ఐడి సార్ కొట్టామని చెప్పేసి ఐడీలు ఇచ్చుకుంటూ పంపకుండా చేస్తాను. నేను ఎవరైతే ఇప్పుడు స్టోరు ఆ స్టోర్ ఒక 2 నెలలు నడిచింది, ఆ స్టోర్ బంద్ అయింది. అలా ప్రొడక్ట్ తీయట్లేదు, ఏం లేదు. ఇక్కడ మాకు పోతే ఖమ్మం పోవాలి, లేకపోతే మహబూబాద్ పోవాలి, లేకపోతే తొర్రూరు పోవాలి, లేకపోతే సూర్యాపేట రావాలి. ఈ విధంగా ఇట్లా తీసుకోవడం. అయితే సూర్యాపేట స్టోర్ ఉంది కానీ అల్ల కూడా అదే ప్రాబ్లం, ప్రొడక్ట్ లేక. టీం అక్కడ వచ్చింది నాకు. ఇక టీం వచ్చిన కాడల్లో నాకు టీం ఉన్న కాడల్లో ప్రొడక్ట్ ఉండకపోయేది. నేను ఆటో వేసుకొని పోయి బండి వేసుకొని పోయి ఊళ్ళో ప్రొడక్ట్ ఇచ్చుకుంటా అట్లా టీమును ముందుకు తీసుకొచ్చుకుంటా చిన్నగా ఒక్కొక్క ఊరు నుంచి నాకు పరిచయం అయిన వాళ్ళు అప్లైన్ ఆగిపోయిండు. ఇది రాములు సారు ఆగిపోయినా కూడా నేను వాయిస్ రావట్లేదు. ఎక్కడ సార్ ఎట్లా పడ్డాడు వచ్చినట్టు సార్? ఓకే సార్, వినపడుతుంది సార్. హలో, వినపడుతుంది సార్, వినపడుతుంది. అయితే సార్ అయితే అది ఏంటంటే ఫోన్ ఎందుకంటే రేపు సూర్యాపేట మీటింగ్ సార్. ఈ ఒకటే ఫోన్లు వస్తా ఉన్నాయి అన్నమాట. రేపు టికెట్ ఒక 50 టికెట్ బుక్ చేసినాం, 52 టికెట్లు. ఇక్కడ ఏమైందంటే అట్లా సార్కు ఫోన్ చేసి ఆ సార్ ఏమైందంటే ఆ సారు ఆగిపోయిండు, నాకేమో సపోర్ట్ ఇవ్వలేరు. సురేష్ సార్ ఇబ్రహీంపట్నం యాచారంలో, నేను మరిపేట బంగ్లా, సార్కు నాకు 250 కిలోమీటర్లు. ఇక నేను ఒక్కనే చిన్న చెప్పుకుంటా ఒకరి నుంచి ఒకరు చిన్నగా ఇప్పుడు నాకు ఎవరైతే పరిచయం అయ్యారో నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు ఇక్కడ. ఏది నా డౌన్ లో వచ్చిన నాకు తెలిసిన ఒక్కరు ఇద్దరే ఉన్నారు, కానీ మిగతా మొత్తం టీం అంతా మొత్తం తెలవని వాళ్ళే సార్. నాకు మొత్తం వాళ్ళు ఇప్పుడు మాకు తెలిసిన ఆయన వేసిండు నా డౌన్ లా. వేసినాక అతను కథం ఆయన ఆగిపోడు, ఆయన ఫాలోఅప్ లేదు, ఏం లేదు. ఫాలోఅప్ నేనే చేసుకున్నా. అతను ఎమ్మటుండి అతనికి సపోర్ట్ చేసి తీసుకుపోయి మీటింగ్లు తీసుకుపోయి అతని ప్రోడక్ట్ తక్కువ ఉన్న ప్రోడక్ట్ ఏమైనా లేకపోతే తీసుకొచ్చి ఇచ్చి ఆ విధంగా చేసుకుంటా అతను నిలబెట్టుకోవాలని నాకు ఉంది అన్నమాట. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో ఫాలోఅప్ చేసుకోవాలి. నాకు అక్కడ వీళ్ళకి వెళ్ళి అంటే వీళ్ళకి చెక్కులు ఎట్లా పెరుగుతాయి, ఎవరికి సార్లకి వీళ్ళకి ఎట్లా పెడతాను, ప్రతి నెల చెక్కు పెరుగుతుంది మాకు. మరి నాకు కూడా చెక్కు రావాలి. నా ఫోటో ఎప్పుడు వస్తుందో, నాది బ్రాంచ్ డైరెక్టర్ అని ఎప్పుడు నేను పడుతున్నావు, నా చెక్ ఎప్పుడుతో ఇట్లా వీళ్ళ లెక్క అని నాకు బాగుండే అనమాట. కావచ్చు ఎప్పుడైతే నాది బ్రాంచ్ డైరెక్టర్ అయినో 6 నెలల లోపే 5 నెలల బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మళ్ళీ నా పని ఒక్కటి కూడా మిస్ కాదు. వాళ్ళ నేను అన్ని పనులు నేను పెయింట్ పని చేసుడు, మళ్ళీ ఆటో దొరుకుకోవడం, ఏది కూడా నాకు అవతల కట్టి చిట్టీలు కట్టి అయినా ఏది కట్టి ఏదైనా ఇంటిలో తీసుడైనా ఆ ఒక్కటి కూడా ఆపులు లేదు సార్. అది మెయింటైన్ చేసుకుంటే ఇది మెయింటైన్ చేస్తాను. ఇది ఎక్కువ ఈ బిజినెస్ అంతా మొత్తం ఫోన్ ద్వారా ఉంది. ఏమైనా ఫిజికల్ గా చేసేది మామూలుగా మీటింగ్స్, మీటింగ్స్ సాయంత్రం పూట ఖాళీ టైంలో ఇది పార్ట్ టైంగా చేసుకోవటం, ప్రొడక్ట్ ఏమైనా లేనప్పుడు అందియటం, అది ఒకటే. కానీ ఇదేదో పెద్దగా నాకు ఫస్ట్ అప్పుడు అది పెద్ద కొండలే కనిపించింది, కానీ ఇది ఈజీగా తర్వాత మనకు ఈజీగా అయిపోయింది. నేను చేసిన హార్డ్ పనిలా ఇది నాకు ఇంత కూడా నాకు పెద్ద హార్డ్ అనిపించలేదు. ఎందుకంటే మళ్ళీ పని చేసినాం. హలో సార్ ఈ ఫోన్లు వస్తాయి సార్ నాకు. అయితే
ఈ విధంగా సార్ నేను ముందు టీము చేసుకుంటా సార్. టైం అవ్వలేదు సార్. ఓకే మాట్లాడు. సరే సార్, నాకు ఇంకో టైం 10 నిమిషాలు ఉంది ఇక. సరే సార్, ఓకే సార్. అయితే ఆ విధంగా నేను ముందుకు చేసుకుంటా, చెప్పుకుంటా. ప్రతి నెల నా చెక్కు ఇప్పుడు నేను ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ అయినో అప్పటి నుంచి నేను ఈ రోజు కూడా ఇంతవరకు నాది ఎలిజిబుల్ గా నెల లేదు సార్. ఒక నెల అయ్యి ఒక నెల ఆగలేదు. ఈ ప్రతి నెల నేను నా చెక్కు నా ఫోటో కంపల్సరీ వాట్సాప్ లో వస్తూనే ఉంది గ్రూప్ లో. నేను ఏంటంటే ఒక నెల ఆగొద్దాను, నెల ఆగొద్దని, ఒక నెల రోజు కూడా ఎక్కువ నెల ఎక్కడైనా నా ఫోటో ఆగొద్దని నేను అట్లా డిసైడ్ అయినా. ఎందుకంటే ఆగకూడదు, సాగిపోవాలి ముందుకు. అదే విధంగా ఎక్కడ పిలిచినా నేను వచ్చిన మీటింగ్ కు. హైదరాబాద్ మీటింగ్ ఉన్నా హైదరాబాద్ మీటింగ్ వచ్చాం. కొన్ని ఫెయిల్ అయినా. ఎట్లా అంటే ఫెయిల్ ఏంటి సార్, అక్కడికి వచ్చినాక రాకపోయేది టీము, వాళ్ళు పిలిచిన వాళ్ళు రాకపోతే ఏం చేద్దాం, పోయి నేనే కూర్చొని నేనే వచ్చేది అనమాట. హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్ లో మీటింగ్ అయితే అక్కడికి వచ్చినాక వాళ్ళకి డుమి వాళ్ళకి రాకపోయేది. ఆడ కూర్చొని అయితే ఏమైంది మనం నేర్చుకున్న 4 ముక్కలు. ప్రతి మీటింగ్ లో ఒక లాజిక్ ఒకటి దొరికేది సార్ నాకు. ప్రతి మీటింగ్ లా ఏదన్నా ఒకటి క్లిక్స్ దొరుకుతాయి. ఏదంటే ఇప్పుడు నాకు డల్ అవుతుంది ఇక్కడ వచ్చినాక. నిన్న నన్ను వాడు అసలు మెసలేడమాట. నాకు తెలుసు మీటింగ్ లో పోయినా నీ అన్న అయ్యన్నది కానీ నువ్వు ప్రొడక్ట్ వాడినావు అనేసరికి ఆడలేదు అన్నాడు. అయితే నీకు తెలియదు రేపు ఆయన, నీకు ఏం తెలుసు, నీకు అన్ని తెలుసు. ప్రొడక్ట్ వాడితే నీకు తెలుస్తుంది. ప్రొడక్ట్ వాడదు, నేను ఆడినా కూడా నాకు తెలుసు రా బాబు, నువ్వు ఏం చెప్పొద్దా అంటే అట్లా వదిలిపెట్టేసి ఒకడు వచ్చేసిండు అట్లా. ఆ విధంగా అనుకుంటా అట్లా ఈ విధంగా చేసుకుంటా ముందుకు వెళ్ళినా. అట్లా నాకు చాలా ఇప్పుడు దీకొండ వెంకటేశ్వర్లు ఆ సార్ వచ్చిండు, ఆ సార్ని పట్టుకున్నా, ఆ సార్ని వేసిన ఆయన ఆగిపోయిండు. ఆయన ఆగిపోయినాక ఇవాళ టీం పెద్దగా ఇవాళ వచ్చిండు. మళ్ళా ఆయన నేను వదిలిపెట్టాను, నాకు పరిచయం అయిన ఆయన ఇవాళ వచ్చిండు అన్నమాట. ఇది ఆయన పరిచయం చేసిండు, ఈయన ఆగిపోయిండు. ఆయన మళ్ళీ ఇప్పుడు టీం పెద్దగా అయ్యేసరికి, టీం మొత్తం ముందుకు తీసుకొని పెద్దగా అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. చెప్పిన ఆయన నువ్వు చేసుకోవచ్చు, బాగుంది, మంచిగా నీకు టీం అయింది పెద్దగా అయితే ఇప్పుడు వచ్చిండు. వస్తారు అంటే దాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు ముందుకు పోయినా డబ్బులు వస్తున్నాయి, రానోళ్ళు ఆగిన వాళ్ళు ఆగుతాయి. ఆ విధంగా ఇప్పుడు చాలా మంది కూడా అట్లా ఆగిన వాళ్ళు మళ్ళీ వస్తారు టీము. అంటే మనం ముందుకు అదే కనుక డిమోటివేట్ చేసిన వాళ్ళందరితో నేను ఆగిపోతే ఇప్పుడు వీళ్ళందరూ టీం ఉండకపోరు. ఇప్పుడు నాకు డౌన్ లా మంచి ఇప్పుడు అశోక్ సారు, వెంకటనారాయణ సారు, మళ్ళీ పోతే ఇప్పుడు వెంకటేశ్వర సారు, ఈ సారు, ఇది మన డౌన్ లా మొత్తం లీడర్స్ చాలా మంది వచ్చారు సార్. మంచి లీడర్లు వాళ్ళందరూ చేస్తా అంటే చాలా నాకు ఆనందం అనిపిస్తుంది. నేను ఒకప్పుడు ఎవరు లేని అప్పుడు నిలబడ్డా, ఇది చేసుకున్నా, ఇవాళ ఇంత టీం అయింది. నేను అనుకున్నా సురేష్ సార్ ఇట్లా వీళ్ళు గ్రూప్లలో ఓ మీటింగ్ చేస్తా అంటే నా పానం వీళ్ళు రాలేదు అనమాట. ఏంటంటే వాళ్ళు గ్రూప్ లో పెడతా అంటే, మీటింగ్లు వస్తా అంటే, మనం మీటింగ్ లో పోతా అంటే వాళ్ళందరూ టీం వచ్చేసరికి అబ్బా నా టీం ఎప్పుడొస్తుందో ఇలా నా టీం ఏమైనా రావాలను అని నేను అంత బాధ ఎంతో అనిపించేది అనమాట. నా టీం ఎట్లయితే రావాలో, నేనెప్పుడు దిగాలను ఫోటో వాళ్ళదంటే, నేనెప్పుడు ఉండాలని అన్నాను అనమాట. అవార్డు తీసుకునేటప్పుడు అయినా మీటింగ్లో కాడ చూసాను. ఇలా మంచిగా అంత టీము ఎక్కడికక్కడ నేను లేకున్నా, నేను రాకున్నా, నేను పోకున్నా, నేను ఇటున్నా వాళ్ళు అక్కడ అలా చేసుకునేట్టుగా టీం అయింది మంచిగా. అప్పుడు సైల్ సార్ మీటింగ్ పెట్టినప్పుడు ఖమ్మంలో 10 మంది ఉన్నారట, 8 మంది. ఇలా పట్టుదలతాలి ఏ స్టోర్లో అయినా కూడా. బంగ్లా కాడ 6 పెట్టినాం. ఇలా సరిపోట స్టోరు. ఇలా సార్ అంటాడు, సార్ మీరు ఇలా ఇప్పుడు నాది ఈ స్టోర్లో మొత్తం 4-5 లక్షలు బిజినెస్ మీ ఇస్తాను, పెట్టుకోమని చెప్పినాం బంగ్లా. మరి ఇప్పుడు బంగ్లా లేకపోతే వాళ్ళు చదువుకునేటోడే. ఇట్లా సార్ అయితే ఈ విధంగా నేను చేసుకుంటా. ఇప్పుడు ఖమ్మం టీం బాగా వచ్చింది, అటు వరంగల్ టీం వచ్చింది, ఇటు సూర్యాపేట, ఇటు బంగ్లా, ఇవన్నీ టీంలు వచ్చినాయి. ఇప్పుడు భాష సార్ కూడా వచ్చిండు. కొత్త లీడర్స్ అందరూ వస్తా ఉన్నాం, వాళ్ళందరూ నిలబెట్టుకుంటా. ఇది చాలా నాకు నచ్చింది సార్. మాకు ప్రొడక్ట్ మాత్రం ఇంకా క్వాలిటీ ఇంకా లోతుగా ఇంకా చాలా ఉన్నాయి సార్. ప్రొడక్ట్ వాడటం, ప్రొడక్ట్ రుచి చూసడము, రుచి అనేది క్వాలిటీ చూసడం అనేది చాలా ఉన్నాయి. నాకు ఇంకా కొద్దిగా నేర్చుకున్నాను, నేను ఇంకా ఉంది నేర్చుకునేది చాలా. ఓ మీటింగ్ కాడికి పోయితే నాకు చదువు రాదు కానీ చెప్పడం అవుతుంది, ఐడి కొట్టడం, నేర్చుకోవడం. నేను మీటింగ్లకు వచ్చి నేర్చుకోవటం వల్ల కొంచెం చెప్పడం వల్ల ఓ మీటింగ్ చేసాక కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ కాదు. కొంతమందికి ఏదో ఒక రాయి తెస్తారు, ఏదో ఒక రాయి తగులుతుంది అని ముందుకు వెళ్తానే ఉన్నాను. ఇట్లా చేసుకుంటుంది. ఇప్పుడు పెద్ద టీం అయింది. నా చెక్కు ప్రతి నెల 4,000, 5,000, 6,000, 7,000, 8,000,
12,000, 13,000, 15,000, 18,000, 14,000, మళ్ళీ 7,000, ఆ విధంగా అట్లా మళ్ళీ 28,000, మళ్ళీ 15,000, మన లాస్ట్ హైట్ చెక్ 46,560 రూపాయలు ఇచ్చింది సార్. ఇప్పుడు ఇంకా టీము ముందుకెళ్తుంది. ఇంకా డిసెంబర్ వరకు 1,00,000 రూపాయలు తీసుకోండి సార్. ఇది నమ్మకం. నా డౌన్లో కూడా ఒక 10 మంది, నేను ఒక్క తీసుకున్నా నాకు సంబరం లేదు. ఆ డౌన్లో కూడా చాలా మంది ఇప్పుడు మన 10 మంది తీసుకున్నారు చెక్కులు. ఇంకా వాళ్ళకు కూడా 50,000, 1,00,000 రూపాయలు కూడా తీసుకుంటారు వచ్చే డిసెంబర్ వరకు అలా. సార్ ఓకే సార్, నాకు టైం ఓకేనా సార్? సార్ నాకు అసలు తెలియదు, సెల్ గురించే తెలియదు. చిన్న ఫోన్ ఉండే అనమాట నాకు, అక్కడ కీబోర్డ్ నెంబర్ ఫోన్. ఎప్పుడైతే వెస్టేజ్కి వచ్చినో దీని ఫోన్ చాలా విలువ అంతా తెచ్చిపోయింది నాకు. చాలా అసలు ఈ వెస్టేజ్కి వచ్చినాక చాలా జ్ఞానం ఇంకా చాలా పెరిగింది సార్. అసలు కుటుంబ బాధ్యతలు ఏంది, కుటుంబ విధానం ఏంది, అసలు ముందు బతికే విధానం ఏంది అనేది ఈ వెస్టేజ్కి వచ్చాను. ఎంత ముందుకు ఇదంతా తెలియదు, ఏదో ఆడ కూడా వీడ కూడా అన్నట్టుగా ఆ విధంగా ఉండేది అనమాట. కానీ ఇక్కడికి వచ్చేదాకా ఒక పద్ధతి, ఒక గౌరవం, మర్యాదలు, ఎలా మాట్లాడాలి, ఒక మనిషిని ఎదటి మనిషిని ఎలా గౌరవించాలి, విధి విధానాలు అనేది ఇందులో చాలా ఉన్నాయి సార్, నేర్చుకున్నా. ఇది కూడా నాకు ఇంకా వెస్టేజ్ ఇంకా నాకు బలమైన కారణం ఏం జరిగిందంటే, ఈ సెమినార్ జరిగినప్పుడు భోజనాలు పెట్టినప్పుడు నేను అక్కడ చూసిన క్రమశిక్షణ ఎంత పద్ధతిగా ఉందంటే, లీడర్స్ మొత్తం మంచిగా సూట్ వేసుకొని లక్షలు తీసుకునే లీడర్స్ వడ్డీతంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత క్రమశిక్షణ, ఇంత పెద్దవాళ్ళు 1,00,000 వచ్చిన వాళ్ళు బయట అసలు కటికి అవ్వడు నేను అని వాళ్ళు పెద్ద ఉంటారు. కానీ మన దాంట్లో మాత్రం చాలా విలువలు నాకు చాలా నచ్చినాయి, పద్ధతి బాగున్నాయి. ఎంఎస్ఆర్ అనేది బాగా మంచిగా ఫ్యాన్ బంద్ చేసేది ఒకటి, మీటింగ్ లో ఫ్యాన్లు బంద్ చేసేది ఒకటి, అది ఒకటి నచ్చింది చాలా. అదేంటంటే అంతా వెనకట మా తాత, మా ముత్తాత, మా అయ్య నేనేం చేసిన వచ్చినప్పుడు పని అదే విధంగానే ఉంది, సేమ్ వెస్టేజ్ లో ఎంత ఉన్నా కానీ ఆ విధంగా ఉంది పద్ధతి. ఇది బాగా నచ్చింది నాకు. దీన్ని ఇంకా ముందుకు దీన్ని వదిలిపెట్టేది లేదు, ఇంకా ముందుకు తీసుకుపోయి ఇంకా 100 నేను కొన్ని డబ్బు తీసుకొని చాలా మంది, కొంతమంది 10 కొంతమంది సాయం చేసిన వాళ్ళు హెల్త్ ఇస్తాను మంచిగా. నేను డాక్టర్ కాకపోయినా డాక్టర్ విలువ వచ్చింది ఇందులో నాకు. నేను టీచర్ కాబట్టి టీచర్ విలువ వస్తుంది మంచిగా. ఇలా అన్నీ ఉన్నాయి మంచిగా, ఒక గౌరవం, అన్ని పొజిషన్లు మంచిగా ఉన్నాయి. లాయర్ కాబట్టి లాయర్ విలువ అన్ని ఉన్నాయి, అన్నిటికన్నీ ఉన్నాయి. కోట్ వేసుకోవటం అన్నీ ఉన్నాయి మంచిగా, సూట్ వేసుకోవడం కూడా ఆ విధంగా మంచిగా నచ్చింది సార్, నాకు సంతోషం. ఇది సూపర్ బాగుంది సార్. సరే ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, సూపర్, చాలా వండర్ఫుల్. ఒక లీడర్ గట్టిగా నిలబడితే ఇక్కడ సబ్జెక్ట్ అవసరం లేదు, స్టడీ అవసరం లేదు, సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్పడానికి మరొక లీడర్ మన ముందే ఉన్నాడు, వెంకన్న సార్. చాలా వండర్ఫుల్, హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్కర్ సార్. స్టార్టింగ్ నుంచి చూస్తా ఉన్నాం సార్ని, చాలా